ఫుడ్ పాయిజన్ అనేది హ్మ్. ఎట్లా అవుతుంది డాక్టర్ గారు? అంటే ఓన్లీ బయట ఫుడ్ వల్లేనా? యాహ్! సో, బేసికల్లీ ఈ టర్మ్ ఏంటంటే ఫుడ్ పాయిజనింగ్ అండ్ ఫుడ్ ఇన్ఫెక్షన్స్ 2 హ్మ్. టైప్స్ ఉంటాయి. హ్మ్. ఫుడ్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటంటే ఒక బాక్టీరియా మూలంగా మనం బయట ఫుడ్ సరిగ్గా లేకపోవటం మూలంగా, బాక్టీరియా మూలంగా వస్తుందనమాట. హ్మ్. సో, అట్లా ఏమవుతుందంటే మనం ఈరోజు ఏమన్నా ఔట్ సైడ్ ఫుడ్ గానీ, హ్మ్. లేకపోతే ఏమన్నా తిన్నామనుకోండి, ఆ రోజు బానే ఉంటుంది. హ్మ్. ఒక 1, 2 డేస్ తర్వాత మెల్లిగా మోషన్ స్టార్ట్ అవ్వటము, హ్మ్. పొట్ట నొప్పి రావటం ఇవన్నీ ఉంటుందనమాట. ఫుడ్ పాయిజనింగ్ అంటే జనరల్లీ మనం అన్నిటికి యూజ్ చేస్తాము. బట్ ఫుడ్ పాయిజనింగ్ ఏంటంటే ఆల్రెడీ నిలువున్న ఫుడ్. హ్మ్. ఒక 2, 3 డేస్ ఉన్న ఫుడ్ గానీ, సరిగ్గా ఇప్పుడు హోటల్స్‌లో చూస్తున్నాం. ఇట్లా నిలువున్న ఫుడ్‌లో ఆల్రెడీ ఏంటంటే బాక్టీరియా చాలా ఎక్కువుంటుంది. హ్మ్. ప్లస్ ప్రీ ఫార్మ్ టాక్సిన్స్ ఉంటాయన్నమాట. హ్మ్. సో, అది తినంగానే వెంటనే అర్థమైపోతది. ఒక హ్మ్. 1, 2 అవర్స్‌లో మనకి డిఫరెన్స్ తెలిసిపోతుందన్నమాట. హ్మ్. దట్ ఈస్ కాల్డ్ ఫుడ్ పాయిజనింగ్. ఓకే. ఫుడ్ ఇన్ఫెక్షన్స్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు టైఫాయిడ్ గానీ, కొలరా గానీ ఇవన్నీ ఈ రోజు మనం తింటే ఒక 2, 3 డేస్ తర్వాత మనకి ఇన్ఫెక్షన్స్ అది వస్తాయి. ఫుడ్ ఇన్ఫెక్షన్. దోస్ ఆర్ ఫుడ్ ఇన్ఫెక్షన్స్. ఓకే. ఫుడ్ పాయిజనింగ్ అంటే ఆల్రెడీ నిలువున్న ఫుడ్ గానీ, హ్మ్. ఆల్రెడీ స్పాయిల్డ్ ఫుడ్ గానీ, హ్మ్. అది తినంగానే ఇమ్మీడియేట్‌లీ మనకు తిన్నప్పుడే తెలుస్తుంది. హ్మ్. వెంటనే వామిటింగ్ సెన్సేషన్ అవన్నీ వస్తుంది. హ్మ్. మోస్ట్ కామన్ ఫుడ్స్ ఏంటంటే ఫుడ్ పాయిజనింగ్‌కి చైనీస్ ఐటెమ్స్ గానీ, ఇట్లా నాన్ వెజ్ ఐటెమ్స్ గానీ, హ్మ్. ఎస్పెషల్లీ సీ ఫుడ్ గానీ, ఇవన్నీ ఏంటంటే నిలవ ఉన్న కొద్దీ హ్మ్. ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది చాలా ఎక్కువ హ్మ్. ఉంటుందన్నమాట. బయట ఫుడ్ మీద అసలు కథనాలు, కథనాలు. అవును. అంటే ఎక్కడ తనిఖీలు చేసినా గానీ అసలు ఫుడ్ బాలేదనే పరిస్థితే కనిపిస్తుంది. అవును. కుళ్ళిపోయినయి గూడా పెడుతున్నారు డాక్టర్ అవును. గారు. కాస్ట్‌లీ కుళ్ళిపోయిన ఫుడ్. అవును. మనం హెల్త్‌ని పాడు జేసుకోవడానికి వెళ్లి హ్మ్. కొని తెచ్చుకున్నట్లుగా అవును. అనిపిస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! ఏం చెప్తారు డాక్టర్ గారు జాగ్రత్తలంటే జనరల్‌గా? సీ బేసికలీ మన ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో సోషలైజ్ అవ్వటానికి గూడా యూ కాంట్ అవాయిడ్ ఔట్‌సైడ్ ఫుడ్. హ్మ్. మనము అని ఎంత చెప్పినా, ఎంత మాట్లాడుకున్నా సరే మీరు హ్మ్. వెళ్తారు, మేము బయటికెళ్ళి తింటాం. బట్ ఏంటంటే లిమిట్ చేయటం దాన్ని. హ్మ్. ఔట్‌సైడ్ ఫుడ్ లిమిట్ చేయటము. అండ్ నిలవున్న ఫుడ్స్ కాకుండా ఫ్రెష్‌లీ ప్రిపేర్డ్ ఫుడ్స్ ఆర్డర్ చేయటం. హ్మ్. సలాడ్స్ కానీ అట్లాంటివి ఆర్డర్ చేయటం. అంటే చైనీస్ స్టార్టర్స్ కానీ అంటే మనకు తెలుస్తుంది కదా! ఏది నిలువ ఉంది, ఎక్కువ రోజులు అవును. స్టోర్ చేసి అలాంటి హ్మ్. దానికన్నా అంటే వి కెన్ నెవర్ సే అన్నీ పాడై ఉండొచ్చు. హ్మ్. ఇప్పుడేంటంటే ఫ్రెష్‌లీ కుక్డ్ ఫుడ్ గానీ, హ్మ్. ఇమ్మీడియేట్‌లీ చేసింది గానీ, బాగా వేడిగా ఉన్నాయి గానీ, ఇట్లాంటివి ఆర్డర్ చేసినప్పుడు ఏంటంటే ఫుడ్ హ్మ్. ఇన్ఫెక్షన్ రిస్క్ కొంచెం తగ్గుతుందనమాట. ఓకే. ఇప్పుడు ఈ వామిటింగ్స్ స్టార్ట్ అయ్యాయి. హ్మ్. ఇప్పుడు తినగానే నాకేదో ఫుడ్ పడలేదు అన్నప్పుడు హ్మ్. డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందేనా? ఆహ్, ప్రతిసారి వెళ్ళాల్సిన అవసరం లేదండి. హ్మ్. ఎందుకంటే కొన్ని డేంజర్ సైన్స్ ఉంటాయి. హ్మ్. బాగా కంటిన్యూయస్‌గా వామిటింగ్స్ అవ్వటం, హ్మ్. సింగిల్ టైమ్ అది బాడీస్ న్యాచురల్ రెస్పాన్స్ అది. హ్మ్. మనకేమన్నా తినంది, పడంది తిన్నప్పుడు అవును. ఒక వన్ టైమ్ వామిటింగ్ అయిపోతుంది. హ్మ్. కొంచెం ఆ రోజు అది అజీర్తిలాగా ఉంటుంది. హ్మ్. దట్ ఈస్ ఓకే. అది బాడీస్ న్యాచురల్ రెస్పాన్స్. హ్మ్. అట్లా అవ్వంగానే వెళ్ళాల్సిన అవసరం లేదు. హ్మ్. కానీ ప్రాబ్లమ్ కంటిన్యూ అవుతాంది. కంటిన్యూయస్ వామిటింగ్స్ రోజుకి ఒక 3, 4 టైమ్స్ వామిటింగ్స్ అయిపోతున్నాయి. హ్మ్. లూజ్ మోషన్ స్టార్ట్ అయినాయి. అండ్ హ్మ్. ఎస్పెషల్లీ ఫీవర్ గానీ, పెయిన్ గానీ, హ్మ్. మనకి చాలా సార్లు వామిటింగ్ అయిపోతుంది. కానీ పొట్టలో నొప్పి గానీ, ఫీవర్ గానీ ఏమి ఉండదు. జస్ట్ కొంచెం అరగనట్టు ఉంటుంది. దట్ ఈస్ హ్మ్. అది పెద్ద డేంజర్ సైన్ ఏం కాదు. హ్మ్. కానీ బాగా పొట్టలో నొప్పి రావటము, హ్మ్. ఆహ్, వామిటింగ్స్ ఎక్కువ అవ్వటం, ఫీవర్ రావటం హ్మ్. దీస్ ఆర్ అండ్ 1, 2 డేస్ కన్నా ఎక్కువ ఉంటాం. ఇవన్నీ ఆర్ బ్యాడ్ సైన్స్ హ్మ్. అన్నమాట. ఓకే. అప్పుడప్పుడు ఫుడ్ ఇన్ఫెక్షన్స్ అంటే ఇట్స్ ఎ స్పెక్ట్రమ్. వెరీ మైల్డ్ డిసీజ్ అండ్ జస్ట్ ఇట్లా వామిటింగ్ అయ్యి కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్ ఎక్కువ తేపులు రావటం దగ్గర నుంచి హ్మ్. కంప్లీట్ లూజ్ మోషన్స్‌లో బ్లడ్ రావటము, హ్మ్. చీము రావటము అట్లా అప్పుడప్పుడు అంటే వెరీ సివియర్ ఇన్ఫెక్షన్ ఇంటెస్టైన్స్‌కి హోల్స్ పడటం అంతవరకు హ్మ్. ఉంటుందన్నమాట. సో డయేరియా వచ్చి ఇప్పుడు డయేరియా వచ్చి చనిపోయిన వాళ్ళని కూడా చూసాం డాక్టర్ గారు. అవునండి. అది ఇంతకుముందు చాలా ఎక్కువుండేది. హ్మ్. ఇప్పుడేంటంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ మూలంగా గానీ, అవేర్‌నెస్ మూలంగా గానీ, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ తాగటం. డైరీ వచ్చి ఎందుకు మెయిన్ ప్రాబ్లమ్ అవుతుందంటే హ్మ్. పాపులేషన్ ఈస్ ఇంపార్టెంట్. అంటే హ్మ్. డయాబెటిక్స్ గానీ, హ్మ్. లేకపోతే ఓల్డ్ ఏజ్ వాళ్ళు గానీ, బీపీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, హ్మ్. లేకపోతే ఆల్రెడీ వేరే సమస్యలు ఉన్నవాళ్ళు. సో, డయేరియా వచ్చి డీహైడ్రేషన్ వస్తుందనమాట. హ్మ్. డీహైడ్రేషన్ మూలంగా బీపీ తగ్గిపోవటము, కిడ్నీ హ్మ్. ఫెయిల్యూర్ ఇట్లాంటివొచ్చి నిజంగా చనిపోయే అవకాశం గూడా ఉంటుంది. ఓకే. అయితే బాగా వామిటింగ్స్ అవుతున్నాయి, హ్మ్. ఆగట్లేదు అన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. వెళ్ళాల్సిందే. 1, హ్మ్. 2 టైమ్స్ కాదు. బట్ పర్సిస్టెంట్‌గా అవుతున్నాయి. మోర్ హ్మ్. దెన్ 12 అవర్స్ అవుతున్నాయి. కంటిన్యూయస్‌గా అవుతున్నాయంటే డెఫినైట్‌లీ వెళ్ళాల్సిందే. ఓకే. సో, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు గూడా ప్రతి ఒక్క పేషెంట్ డాక్టర్ దగ్గర వచ్చిన ప్రతి పేషెంట్‌కి అన్ని టెస్ట్‌లన్నీ చేసేసి అది కూడా హ్మ్. చేయరనమాట. సో, వైరల్‌గానే అనిపిచ్చింది, మైల్డ్‌గానే అనిపిస్తే జస్ట్ రీఅష్యూరెన్స్ లేకపోతే హ్మ్. కొంచెం వామిటింగ్ సెన్సేషన్ తగ్గించడానికి మెడిసిన్స్, హ్మ్. ఎసిడిటీ తగ్గించడానికి మెడిసిన్స్ ఇస్తే చాలా మందికి 85% మందికి తగ్గిపోతుంది. హ్మ్. ఇంకొక పర్టిక్యులర్ పాపులేషన్ చూస్తే తెలుస్తుంది. బాగా డీహైడ్రేటెడ్ ఉంటారు. కళ్ళన్నీ సంకెన అయిపోతాయి. హ్మ్. స్కిన్ చూస్తే బాగా టంగ్ డ్రై హ్మ్. అయిపోతుంది. యూరిన్‌కెళ్తున్నారా అంటే లేదండి 1 డే అయింది యూరిన్‌కెళ్ళి తగ్గిపోయింది. అట్లా హ్మ్. డీహైడ్రేషన్ అట్లా ఉన్న వాళ్ళు డెఫినైట్‌లీ హాస్పిటల్ అడ్మిషన్, ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ హ్మ్. ఉంటాయన్నమాట.
యాసిడిటీతోని గూడా చాలా మందొస్తుంటారు. ఎసిడిటీ వల్ల చాలా మంది వస్తారు. మోస్ట్ ఎందుకొస్తది ఓపీలో అసలది? మోస్ట్ కామన్ థింగ్ ఈస్ ఆ! ఎసిడిటీ ఎట్లా చూస్తే. డిఫైన్ చేస్తాం డాక్టర్ గారు దాన్ని? ఎసిడిటీ అంటే మెడికల్ టర్మ్స్‌లో వి కాల్ ఇట్ డిస్పెప్సియా. హ్మ్. డిస్పెప్సియా అంటే ఏంటంటే ఎనీ అప్పర్ అబ్డామినన్‌లో సింప్టమ్స్ నొప్పి గానీ, గ్యాస్ గానీ, బ్లోటింగ్ పొట్ట ఉబ్బినట్టు ఉంటాం గానీ, మంట గానీ హ్మ్. దాన్ని ఎసిడిటీ అంటాం. హ్మ్. అంటే నార్మల్ టర్మ్‌లో ఇట్స్ కాల్డ్ ఎసిడిటీ. హ్మ్. మెడికల్ టర్మ్‌లో ఇట్స్ కాల్డ్ డిస్పెప్సియా. హ్మ్. ఎసిడిటీ అంటే మంట హ్మ్. అనుకోండి. మోస్ట్ కామన్‌గా ఎసిడిటీ అంటే వచ్చేది మంట. హ్మ్. అదర్ చెస్ట్‌లో అన్నా ఉండొచ్చు, హ్మ్. లేకపోతే అబ్డామెన్ మన హ్మ్. పొట్టలో అన్నా ఉండొచ్చు హ్మ్. అన్నమాట. వచ్చి ఏం చెప్తారు లక్షణాలు? వచ్చి హ్మ్. మంట ఉందని చెప్తారు. హ్మ్. ఆకలి వేయట్లేదని చెప్తారు. తినంగానే పొట్ట నొప్పొస్తుంది అని. హ్మ్. రిఫ్లక్స్ తినంగానే గొంతులోకొచ్చేస్తాంది. గొంతులో మంటలాగా వస్తాందని చెప్తారు. తినంగానే పొట్ట ఉబ్బిందని చెప్తారు. హ్మ్. ఇవన్నీ. కొంతమంది తినంగానే వెంటనే మోషన్‌కెళ్ళాలని చెప్తారు. హ్మ్.